హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 20 నుండి ఆగస్టు 22 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. అలాగే ఈ కరెంట్ అఫైర్స్తో పాటు ఏదైతే స్టాటిక్ సిలబస్ నేర్చుకోవాల్సి ఉంటుందో దాని గురించి కూడా మనము ఈ కరెంట్ అఫైర్స్తో పాటు నేర్చుకోవడం వలన మనము సబ్జెక్టును గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ని మనము అంశాల వారీగా మనము రూపొందించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆగస్టు 20 నుండి 22 మధ్యన ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని 9 అంశాలుగా విడదీసి మనము నేర్చుకోబోతున్నాము. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఆదరించాలని కోరడం జరుగుతుంది. ఇక సబ్జెక్టులోకి వెళ్తే మొదటి అంశం ముఖ్యమైన తేదీలు. ముఖ్యమైన తేదీల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన భారతదేశంలో జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అక్షయ్ ఊర్జా దివాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అంటే, భారతదేశంలో పునరుత్పాదక శక్తి వనరుల ఆవశ్యకతను తెలియజేయాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతిలో పరిమితంగా లభించే వనరుల వినియోగం ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించి పునరుత్పాదక వనరులను వాడేలా ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ పునరుత్పాదక వనరులు అంటే ఏమిటి? పునరుత్పాదక వనరులు అంటే మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో నిరంతరం లభించే శక్తిని పునరుత్పాదక వనరులు అని అంటారు. దీనినే తరిగిపోని శక్తిగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ పునరుత్పాదక శక్తికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సౌరశక్తి, పవన శక్తి, నీటి శక్తి, తరంగ శక్తి, టైడల్ శక్తి, భూతాప శక్తి మరియు జీవ ఇంధనం అయినటువంటి బయో గ్యాస్ శక్తి. ఇవి పునరుత్పాదక శక్తి వనరులకు ఎగ్జాంపుల్. ఈ పునరుత్పాదక శక్తి వనరులు అనేవి ప్రకృతిలో తన సొంతంగా తయారయ్యేటువంటి కాలుష్య రహితాలు, అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వనరులు ఈ పునరుత్పాదక శక్తి వనరులు. అలాగే ఎందుకు ఆగస్టు 20వ తేదీనే భారతదేశంలో జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అంటే, భారతదేశంలో ఈ పునరుత్పాదక సహజ వనరుల వాడకం వైపు ప్రజల్ని మళ్లించాలని చెప్పి 2004లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న టైంలో ఒక కొత్త మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మినిస్ట్రీ పేరు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే నూతన శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాఖ ఏర్పాటుకు సంబంధించిన 20వ తేదీన జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పి 2004లో భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటారు అని అంటే, 1897 ఆగస్టు 20వ తేదీన సర్ రొనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలాస్ దోమ వలన
మానవులకి మలేరియా వ్యాధి, ఏ వ్యాధి? మలేరియా వ్యాధి వ్యాపిస్తుందన్న విషయాన్ని కనుగొన్నందుకు గాను ఆ రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అలాగే దోమ అనేది అత్యంత ప్రాణాంతక వ్యాధులను కలిగించే అటువంటి ఒక దోమ. దీని ద్వారా సంక్రమించే మలేరియా మరియు ఇతర వ్యాధుల ముప్పు గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ దోమల దినోత్సవం అనేది సహాయపడుతుంది. ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం. కారణం సర్ రొనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20వ తేదీన ఆడ ఎనాఫిలాస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందని కనుగొన్నందుకు గుర్తుగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటాము. తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. దీనికి గల కారణం ఆర్థిక ప్రగతి, స్వయం సమృద్ధిలో ఏదైతే స్టార్టప్స్ అంకురాలు ఉంటాయో వాటిని గౌరవించాలి. అలాగే అంకుర సంస్థలను అభివృద్ధి చేయాలి. అంకుర సంస్థలను ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం దేశ ప్రజలకు ఉపాధి కల్పనలో మరియు ఆర్థిక అభివృద్ధిలో ఈ అంకురాలు అనేవి కీలకంగా వ్యవహరిస్తాయి. అలాగే ఈ అంకుర సంస్థలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేస్తున్నటువంటి కృషిని అభినందించడానికి, అలాగే అంకుర సంస్థల సాధికారతను కల్పించడం కొరకు ఉద్దేశంతో ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవాన్ని ఆగస్టు 21వ తేదీన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవం యొక్క నేపథ్యాన్ని తెలుసుకుంటే దీన్ని మొదటిసారి 2010లో నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారు అనంటే గ్రాస్ హాపర్ కంపెనీకి చెందిన సహా వ్యవస్థాపకులైన డేవిడ్ హౌజర్ మరియు సియామక్ తగ్డోస్ ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి 2010వ సంవత్సరంలో ప్రతిపాదించినందుకు గాను అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే భారతదేశంలో అంకుర సంస్థల అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం సందర్భంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. భారతదేశం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించినటువంటి రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశం. ఎన్నవ దేశం? 3వ అతిపెద్ద అంకుర సంస్థలు కలిగినటువంటి దేశం. మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా, 1050 అంకుర సంస్థలు ఉంటే సెకండ్ చైనా దేశంలో 245 ఉన్నాయి. భారతదేశంలో 118 యూనికార్న్ హోదా కలిగినటువంటి అంకుర సంస్థలు ఉండడంతో పాటు ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉంది అని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించడం జరిగింది. అలాగే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అంకుర సంస్థలు ఎన్ని అనంటే 180,683. ఇవి 2016 సమయంలో 500 ఉన్న అంకుర సంస్థలు 10 సంవత్సర కాలంలో 180,683కి పెరగడం జరిగింది. దీనికి గల కారణం 2016వ సంవత్సరంలో భారత ప్రభుత్వం స్టార్టప్ ఇండియా పథకాన్ని తీసుకువచ్చింది. స్టార్టప్ ఇండియా అనే పథకాన్ని తీసుకొచ్చి అంకుర సంస్థలను ప్రోత్సహించినందుకు గణనీయంగా మెరుగుదల సాధించి ప్రస్తుతం 1,80,683 అంకుర సంస్థలు భారతదేశంలో పనిచేయడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో 2025 జూలై నాటికి 118 యూనికార్న్ హోదా కలిగినటువంటి అంకుర సంస్థలు ఉన్నాయి. యూనికార్న్ హోదా అంటే ఏంటనేది మనం నేర్చుకోవాలి.
యూనికార్న్ హోదా అంటే ఏదైతే ఒక సంస్థ 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువను పొందినటువంటి సంస్థలను యూనికార్న్ హోదా పొందినటువంటి సంస్థలు అంటారు. ఈ 1,80,683 అంకుర సంస్థల్లో 118 అంకుర సంస్థలు యూనికార్న్ హోదాను పొందడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూనికార్న్ హోదా కలిగిన సంస్థల విషయానికొస్తే భారతదేశం 3వ స్థానంలో ఉన్నది. తర్వాత జాతీయ అంశాల విషయానికొస్తే ఇటీవల లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. ఎందుకు అనంటే నగదుతో ఆన్లైన్ గేమింగ్ నిర్వహణ, సహకారం ప్రాచుర్యం కల్పించడానికి నిషేధించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి బిల్ ఆన్లైన్ గేమింగ్ బిల్. దాని పేరు ద ప్రమోషన్ అండ్ రెగ్యులైజేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025కు లోక్సభ ఆమోదం పొందింది. అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి కూడా ఈ బిల్లుకి సంతకం చేయడంతో ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ అనేది చట్టంగా మారింది. ఒక బిల్ చట్టంగా ఎప్పుడు మారుతుంది అంటే ఆ బిల్ పార్లమెంటులో అనగా లోక్సభలో ప్లస్ రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం అయితే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అలాగే ఈ బిల్లును తీసుకురావడానికి గల కారణం ఆన్లైన్ గేమ్ ఆటలతో అనేక మంది బాధితులుగా మారుతున్న ఘటనలు భారతదేశంలో పెరిగిపోతుండడం, ఈ వ్యవహారాల్లో నగదు అక్రమ చలామణి, ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ను తీసుకురావడం జరిగింది. అలాగే ఈ బిల్ మరియు ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా రూపొందించడం జరిగింది. దీనికోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడి ఎవరైతే డబ్బులు పోగొట్టుకుంటారో లేకుంటే ఆడేవారు ఉంటారో వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. దీన్ని మనము గుర్తుంచుకోవాలి. అలాగే ఇది భారత పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా మారింది కావున ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి నగదుతో కూడిన ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 1 కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఈ బిల్లు ప్రకారం అనేది ఉండడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ ఆన్లైన్ నగదు గేములకు సంబంధించిన ప్రకటనలో పాలు పంచుకుంటే వారికి గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం అనేది బిల్లులో కల్పించడం జరిగింది. అలాగే ఆర్థిక లావాదేవీలో ప్రమేయం ఉన్న వారికి 3 సంవత్సరాలు లేదా కోటి జరిమానా అనేది విధిస్తారు. అలాగే ఈ నేరాలు రిపీటెడ్గా చేస్తే వారికి 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2 కోట్ల వరకు జరిమానా విధించే విధంగా ఈ బిల్ ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ను తీసుకురావడం జరిగింది. తర్వాత పార్లమెంటులోని స్థాయి సంఘం వారు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. ఈ పార్లమెంటు స్థాయి సంఘం విద్య, మహిళ, శిశు, యువత, క్రీడలు ఇలా 5 విభాగాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటు స్థాయి సంఘానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి పేరు దిగ్విజయ్ సింగ్. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని స్థాయి సంఘం ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉంటారో వారికి తగిన ప్రాతినిధ్యం లేనందున రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి నివేదికలో పేర్కొనడం జరిగింది. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(c) కింద ప్రైవేట్ స్కూళ్ళలో పేద పిల్లలకు 25% రిజర్వేషన్లు కల్పించి వాటి రుసుములను ప్రభుత్వం చెల్లిస్తున్న విధానాన్ని ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ప్రవేశపెట్టాలని ఈ స్థాయి సంఘం అనేది సిఫార్సు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాలని కూడా ప్రకటించడం జరిగింది.
ఈ రిజర్వేషన్ల వ్యవస్థను అంటే ఈ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయా లేదా అని యూజీసీ వారు ఎవరు యూజీసీ లేదా జాతీయ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు అలాగే యూజీసీ వారు పర్యవేక్షించాలి అని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక అలాగే ఇంకొక పార్లమెంటరీ స్థాయి సంఘం పొగాకు ఉత్పత్తులపై అధిక ముప్పు సెస్తో పాటు భారీగా పన్నులు వేయాలని చెప్పి భారత ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించడం జరిగింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాన్సర్ పరిశోధనకి చికిత్సకు వినియోగించాలని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘానికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి పేరు నారాయణ్ దాస్ గుప్తా. వీరు పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం అనేక చర్యలు తీసుకుంటుందని, అయితే క్షేత్రస్థాయి పరిస్థితుల ద్వారా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాలను గుర్తు చేస్తున్నాయని చెప్పి ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసి అధికంగా పన్నులు వేయాలని చెప్పి భారత ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అలాగే ఈ భారీ పన్నులు వేసిన తర్వాత క్యాన్సర్ రోగులకు భారతీయ సాంప్రదాయ వైద్య పరిజ్ఞాన ఆధారిత చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుష్ వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలి అని చెప్పి కూడా పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేయడం జరిగింది. దానితో పాటు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో క్యాన్సర్ను నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించాలి అని చెప్పి కూడా స్థాయి సంఘం సిఫార్సు చేసింది. అసలు ఈ నోటిఫైబుల్ వ్యాధి అంటే ఏంటంటే తప్పనిసరిగా ఎవరైతే ఈ క్యాన్సర్ బారిన పడతారో వారికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి, ఈ వ్యాధికి సంబంధించిన అని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేయడం అనేది జరిగింది. తర్వాత ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయినటువంటి ఈపీఎఫ్ఓ సర్వీస్లో ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ చందాదారులు ఎవరైనా చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియాను పెంచడం జరిగింది. ఎంత పెంచింది అంటే ప్రస్తుతం 8.8 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 15 లక్షల రూపాయలకు పెంచడం జరుగుతుంది. 15 లక్షల రూపాయలకు పెంచడం జరుగుతుంది. ఈ నిబంధన అనేది ఎప్పటి నుండి అమలులోకి వస్తుందంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 1, 2025 నుండి ఈ నూతన నిబంధన అయినటువంటి 15 లక్షల నిబంధన అమల్లోకి రావడం అనేది జరిగింది. దీనితో పాటు ప్రతి సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏదైతే 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పుడు ప్రకటించిందో దానికి 5% ప్రతి సంవత్సరం పెరుగుతుంది అని చెప్పేసి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయినటువంటి ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఎంత నుండి ఎంత పెంచింది అంటే 8,80,000 నుంచి 15 లక్షలకు పెంచడం జరిగింది. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2025. వచ్చే సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అంటే 5% పెరుగుతుంది. ఆ తర్వాత అంతర్జాతీయ అంశాలు. టిబెట్లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సౌర పార్కును టిబెట్లో నిర్మించడం జరుగుతుంది. ఎక్కడ నిర్మిస్తున్నారు? టిబెట్లో. ఎంత విస్తీర్ణం అంటే 610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద సౌర పార్కును చైనా అనేది నిర్మిస్తుంది. ఈ పార్క్ అమెరికాలోని చికాగో నగరం అంత సైజులో ఉండే విధంగా నిర్మించడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎక్కడ అంటే టిబెట్లో నిర్మిస్తున్న దేశం చైనా. ఏరియా 610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొన్ని రోజులు యుద్ధం జరగడం మన అందరికీ తెలిసింది. ఆ యుద్ధం తర్వాత ఇరాన్ తన మొదటి నావీ డ్రిల్ను రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. దాని పేరు పవర్ 1404 ఎక్సర్సైజ్. దీన్ని ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత ఇరాన్
తన మొదటి నావీ డ్రిల్ అయినటువంటి పవర్ 1404 ఎక్సర్సైజ్ని సక్సెస్ఫుల్గా ప్రారంభించడం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల యుద్ధం అనేది రీసెంట్గా జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి సైనిక ఎక్సర్సైజ్ ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే ఒమన్ గల్ఫ్ మరియు హిందూ మహాసముద్ర ప్రాంతాలలోని లక్ష్యాలను ఆధారంగా చేసుకొని ఆ ప్రదేశంలో క్షిపణులను ప్రయోగించడం కోసం చేసినటువంటి ఎక్సర్సైజ్ పవర్ 1404 ఎక్సర్సైజ్. ఆ తర్వాత ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ చైనా మరియు పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఒక నూతన ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించడం కొరకు తమ యొక్క అంగీకారాన్ని తెలిపాయి. దాని పేరు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి. దీని ద్వారా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి 2 దేశాల అంగీకారం అనేది తెలిపింది. కానీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు. అలాగే చైనా దేశం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రపంచవ్యాప్తంగా దీని ద్వారా విద్యుత్ ప్లాంట్లు, రోడ్లు, రైలు రోడ్లు మరియు ఓడరేవులను నిర్మించడం జరుగుతుంది. అలాగే ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, పశ్చిమ ఆసియాతో చైనా సంబంధాలను బలోపేతం చేయడం కొరకు తీసుకువచ్చినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా పాకిస్తాన్ సభ్యదేశంగా ఉండడం జరిగింది. తర్వాత ఇటీవల నాటోలో జాయిన్ అయినటువంటి దేశం స్వీడన్. ఈ స్వీడన్ దేశంలో నాటో దళాల లాజిస్టిక్ స్థావరానికి ఆతిథ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి స్వీడన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎక్కడ అంటే స్వీడన్ స్టాక్ హోమ్కు వాయువ్యంగా ఉన్నటువంటి ఎన్కోపింగ్ అనే ప్రాంతంలో నాటా లాజిస్టిక్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుకు స్వీడన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనితోటి స్వీడన్లో నాటో సేవలు, భద్రత మరియు నిరోధాన్ని బలోపేతం చేయడంతో పాటు స్వీడన్ భూభాగం అంతటా పెద్ద మొత్తంలో నాటోకి సంబంధించినటువంటి పరికరాలు, నాటోకి సంబంధించిన సిబ్బందిని రవాణా చేయగలగాలి. అలాగే ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా స్వీడన్ దేశం అంతటా తమ యొక్క బలగాలను మోహరించాలన్న లక్ష్యంతో లాజిస్టిక్స్ స్థావరానికి స్వీడన్ ప్రభుత్వం నాటో దళాలకు అనుమతినివ్వడం అనేది జరిగింది. తర్వాత రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్య విధానానికి ఖరారు చేయడం జరిగింది. దీని ప్రకారం నూతన మద్య విధానం 2025 నుండి 2027 వరకు వర్తించే విధంగా నూతన మద్యం విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ సంవత్సరం అనగా 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు, అంటే 2 ఏళ్ల పాటు ఈ నూతన మద్య విధానం అనేది అమల్లో ఉంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం నూతన మద్య విధానం దాని ప్రకారం దరఖాస్తు రుసుము 3 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అంతకుముందు ఎంత ఉండేది అంటే 2 లక్షల రూపాయలు ఉండేది. దాన్ని 3 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే గతంలో మాదిరిగానే ఒక వ్యక్తి ఎన్నైనా దరఖాస్తును సమర్పించవచ్చు. కానీ ఈ 3 లక్షలు ఏదైతే ఈచ్ దరఖాస్తుకి 3 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవి నాన్ రిఫండబుల్, అంటే తిరిగి చెల్లించరు. దీని ద్వారా అత్యధికంగా ఎక్కువగా ఖజానాకు డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంది. పాత మద్య విధానం ప్రకారం మద్యం దుకాణాల కోసం సుమారుగా 131,490 మంది అప్లికేషన్స్ రావడం జరిగింది. దీని ద్వారా డబల్ అంటే ఇంటూ 2 లక్షలు 2,62,980 కోట్ల రూపాయల ఖజానాకు పాత మద్య విధానం ద్వారా రావడం జరిగింది. నూతన విధానం ద్వారా ఎంత వస్తాయనేది వేచి చూడాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో
రూఫ్ టాప్ సోలార్ పాలసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వారు నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఒక ముసాయిదాను జారీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సౌర విద్యుత్ సదుపాయాన్ని పొందలేని వారికి లేదా వారికి అవకాశం కావాలి అన్న అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఒక పరిష్కారంగా ఈ తెలంగాణ ఈఆర్సీ వారు తాజాగా తెలంగాణ రూఫ్ టాప్ సోలార్ పివి గేట్ వ్యవస్థ నియంత్రణ నియమావళికి సవరణలు ప్రతిపాదిస్తూ నూతనంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఒక వ్యక్తి విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ పరిధిలో సొంత ఇంటిపై సౌర పలకలను ఏర్పాటు చేసుకొని ఆ సౌర పలకల ద్వారా తయారయ్యే విద్యుత్తును తిరిగి డిస్కమ్స్కి ఇచ్చే పక్షంలో ఆ వ్యక్తి అదే డిస్కమ్ పరిధిలో ఏ ప్రాంతంలో కానీ ఏ అపార్ట్మెంట్లో ఉన్న కరెంటును వినియోగించుకునే విధంగా నూతన సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదాను జారీ చేయడం జరిగింది. దీనితో పాటు ఒక ఇంటిపై 10 కిలోవాట్ల లోపు సామర్థ్యంతో ఏర్పాటు చేసే రూఫ్ టాప్ సోలార్కి డిస్కమ్ వాళ్ళు ఫీజిబిలిటీ సర్టిఫికేట్ అవసరం లేకుండానే నెట్ మీటర్ని ఏర్పాటు చేయాలి. అలాగే ఒక వినియోగదారుడు వ్యక్తిగత ఇంటికి నెట్ మీటర్తో గరిష్టంగా 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుమతినివ్వాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మెగావాట్ వరకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయాలంటే గ్రాస్ మీటర్ విధానం కింద అనుమతి ఇవ్వాలి. 500 కిలోవాట్లు అయితే నెట్ మీటర్, ఓ మెగావాట్ అంటే 1000 కిలోవాట్లు అయితే గ్రాస్ మీటర్ విధానం కింద అనుమతి ఇవ్వాల్సి అనేది ఉంటుందని చెప్పి నూతనంగా కొన్ని సవరణలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి మార్గదర్శకాలను విడుదల చేసింది. తర్వాత కర్ణాటక మంత్రివర్గం వారు ఎస్సీ రిజర్వేషన్ వాటా విభజనకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. అక్కడ ఎస్సీలో సేమ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరిగిందో కర్ణాటక మంత్రివర్గం కూడా ఎస్సీ వర్గీకరణకు ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం కొరకు ఆమోదం తెలపడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలకు 17% రిజర్వేషన్ అనేది ఉంది. దాంట్లో దళిత్ రైట్లో ముఖ్యులైనటువంటి హొలైలకి అలాగే దళిత్ లెఫ్ట్లో ఉన్నటువంటి మాదిలకు 6% చొప్పున అంటే 12% వీరికి, అలాగే లంబాని, కొరమంగళ, కొరాచ, బోవీలో మరియు మిగిలిన 59 చిన్న వర్గాలకు 5% చొప్పున విభజించి టోటల్గా 17%ని 3 వర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. ఏకసభ్య కమిషన్ చైర్మన్ వచ్చేసి హెచ్ఎన్ నాగమోహన్ దాస్ కమిషన్. పేరు గుర్తుంచుకోవాలి, హెచ్ఎన్ నాగమోహన్ దాస్ కమిషన్. దేని కొరకు అంటే కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వేసిన కమిటీ. ఈ కమిటీ ముఖ్యంగా 5 రకాలుగా విభజించాలి, 5 కేటగిరీగా విభజించాలి అని చెప్పి కమిషన్ ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం 3 కేటగిరీలుగా డివైడ్ చేసి దళిత్ రైట్లకు 6%, దళిత్ లెఫ్ట్లకు 6%, మిగిలిన వారికి 5%గా విభజించడం అనేది జరిగింది. అలాగే కర్ణాటక అసెంబ్లీ గిగ్ వర్కర్ సంక్షేమ నిధి హక్కుల బిల్లును ఆమోదించడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని నగర కేంద్రాల్లో ప్రస్తుతం గిగ్ వర్కర్ల సంఖ్య పెరుగుతున్నందున కర్ణాటక శాసనసభ కర్ణాటక ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్ను ఆమోదించడం జరిగింది. బిల్ పేరు కర్ణాటక ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ సామాజిక భద్రత మరియు సంక్షేమం. అంటే ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉంటారో వారికి సామాజిక భద్రతను కల్పించడం, అలాగే వారి సంక్షేమం కొరకు ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే గిగ్ వర్కర్స్ కార్మికులు ఉంటారో వారి హక్కులను కాపాడడంతో పాటు వారి సంక్షేమం కొరకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం కొరకు కర్ణాటక అసెంబ్లీలో ఈ బిల్ అనేది ఆమోదించడం జరిగింది. అలాగే వివిధ రకాల ప్లాట్ఫారంల అగ్రిగేటర్లకు ప్రతి లావాదేవీ సమయంలో కార్మికుడు చెల్లించే చెల్లింపుపై 1% నుండి 5% పరిధిలో సంక్షేమ రుసుమును విధించాలి అని చెప్పి ఈ బిల్ ప్రతిపాదించడం అనేది జరిగింది. అలాగే 2029-30 నాటికి భారతదేశంలో సుమారు 23.5 మిలియన్ల మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తారని చెప్పి భారతీయ
నీతి ఆయోగ్ తన రిపోర్ట్లో వెలువరచడం జరిగింది. కావున ఇంత హ్యూజ్ ప్రజలు గిగ్ వర్కర్‌లా మారుతుండటంతో వారికి సామాజిక భద్రతా సంక్షేమం కల్పించడం కొరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అక్రమంగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఎవరైతే ఉంటారో వారికి శిక్షలు వేసే విధంగా యూనిఫామ్ పౌర నియమావళి సవరణ బిల్ 2025ను తీసుకురావడం జరిగింది. దీనికి అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. ఎవరైతే అక్రమంగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారో వారు సెక్షన్ 382 ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించే విధంగా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ యూనిఫామ్ పౌర నియమావళి చట్టంలోని సెక్షన్ 387లోని ఉపవిభాగాలను కూడా సవరించడం జరిగింది. వీటి ప్రకారం ఎవరైతే బలవంతంగా లేదా ఒత్తిడి ద్వారా కానీ లేదా మోసం చేయడం ద్వారా అక్రమ సంబంధంలోకి ప్రవేశిస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అని చెప్పి ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అలాగే అస్సాం రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన వారికి ఆధార్ కార్డు తీసుకోవడం, దరఖాస్తు చేయడం అనేది కష్టమవుతుంది అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ పేర్కొనడం జరిగింది. ఎందుకు అనంటే అస్సాం రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుండి అధిక సంఖ్యలో అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్ కార్డును మిస్యూజ్ చేసే అవకాశం ఉన్నందున 18 సంవత్సరాలు దాటితే నూతన ఆధార్ కార్డు ఇవ్వమనే కండిషన్ను అస్సాం ప్రభుత్వం పెట్టడం జరిగింది. దీని ద్వారా అక్రమ వలసదారులు ఆధార్ కార్డును పొందకుండా నిరోధించే అవకాశం ఉన్నందుకు గాను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది తీసుకుంది. అయితే దీంట్లో షెడ్యూల్ కులాలు, తెగల వారితో పాటు తేయాకు తోటల్లో పనిచేసే ఆదివాసీలకు వారికి మాత్రం 1 సంవత్సరం వెసులుబాటు కల్పించింది. ఆ 1 సంవత్సరం లోపల వారు కూడా ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఆ తర్వాత ఆధార్ కార్డులు ఎవరైతే 18 సంవత్సరాలు దాటుతాయో వారికి జారీ చేయడం అనేది అస్సాం రాష్ట్రంలో కుదరదు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా భారతదేశంలోని కేరళ రాష్ట్రం ఒకప్పుడు సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి తొలి రాష్ట్రం. సేమ్ అలాగే ప్రస్తుతం ఇప్పుడు కూడా డిజిటల్ అక్షరాస్యత విషయంలో కూడా మొదటిసారి సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ రాష్ట్రం అనేది నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలో కేవలం ఓన్లీ 38% కుటుంబాలకు మాత్రమే డిజిటల్ అక్షరాస్యత సాధించారని పేర్కొనడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితులలో మోర్ దెన్ 90% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యతను కేరళ రాష్ట్రం సాధించి భారతదేశంలోనే తొలి సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇక శాస్త్ర సాంకేతిక అంశాల విషయానికి వస్తే క్షిపణి రంగంలో భారతదేశం మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి అగ్ని 5ను మరొకసారి ప్రయోగించడం జరిగింది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్లు. డెవలప్ చేసిన వారు ఎవరు అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వారు ఈ అగ్ని 5 క్షిపణిని డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క పరిధి 5000 కిలోమీటర్లు. దీనిని ఒడిస్సాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రంలో చేసినటువంటి ప్రయోగంలో విజయవంతంగా ప్రయోగించడం అనేది జరిగింది. ఇది ఒక మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. తర్వాత 91 తేజస్ మార్క్ 1A అనే లోహ విహంగాలను 97 కొనుగోలు చేయడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని కొరకు వెచ్చించాల్సిన డబ్బు 62,000 కోట్ల రూపాయలు. ఈ లోహ విహంగాలకు సంబంధించిన ఆర్డర్ ఎవరికి ఇచ్చారనంటే భారతదేశానికే చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారికి ఈ తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల తయారీకి దీనికి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీకి దక్కినటువంటి అతిపెద్ద రెండో ఆర్డర్ ఇది. అలాగే ఎందుకు ఈ తేజస్ మార్క్ 1 యుద్ధ విమానాలు 97ను 62,000 కోట్ల రూపాయలతో చేయిస్తున్నారు అని అంటే వచ్చే నెల సెప్టెంబర్ నెలలో
వైమానిక దళం నుండి MiG-21 యుద్ధ విమానాలను ఉపసంహరించుకుంటున్నది భారత ప్రభుత్వం. కాబట్టి అత్యాధునిక యుద్ధ విమానాలు తయారీకి సంబంధించి తేజస్ మార్క్ 1A లాంటి యుద్ధ విమానాల తయారీకి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంతరిక్షంలోకి రష్యా ఒక బయో శాటిలైట్ ప్రయోగాన్ని ప్రయోగించనుంది. ఆ శాటిలైట్ పేరు బయాన్ M2 బయో శాటిలైట్. బయాన్ M2 బయో శాటిలైట్. దీన్ని ఆధునికంగా నో అజ్ ఆర్క్ గా భావించే బయాన్ M2 అనే బయో శాటిలైట్ను రష్యా అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. ఈ శాటిలైట్ నెల రోజుల పాటు కక్షలో పరిభ్రమిస్తుంది. అలాగే ఈ శాటిలైట్లో 75 ఎలుకలను, 1000కి పైగా ఈగలు, సెల్ కల్చర్లు, సూక్ష్మజీవులను, కొన్ని విత్తనాలను అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జీవుల మీద దీర్ఘకాలంలో సూక్ష్మ గురుత్వాకర్షణ మరియు రేడియేషన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం రష్యా దేశం బయాన్ M2 అనే బయో శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. దీని ద్వారా అసలు ఈ శాటిలైట్లో ఎలుకలను, ఈగలను పంపించడానికి గల కారణం ఏంటి అంటే, ఎలుకలు అనేవి దాదాపు మనిషిని పోలినటువంటి జన్యు వ్యవస్థ కలిగి ఉంటుంది, స్వల్ప జీవనకాలం ఉంటుంది, రేడియేషన్ని మనుషుల్లాగానే తట్టుకోలేకపోవడం వంటి కొన్ని గుణాలు కామన్గా ఉండటం వల్ల ఎలుకలు ఈ ప్రయోగంలో కీలకం అనేవి కానున్నాయి. అలాగే ఈ ఎలుకల మీద ప్రయోగాలు ఏ విధంగా చేస్తారు అంటే, 3 బృందాలుగా ఎలుకలను డివైడ్ చేయడం జరిగింది. ఒక బృందాన్ని మామూలుగా భూమి మీద మామూలు పరిస్థితిలో ఉంచడం జరుగుతుంది. రెండవ బృందాన్ని వ్యోమనౌకలో ఏ విధంగా అయితే పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులను భూమి మీదనే క్రియేట్ చేసి అక్కడ ఉంచుతారు. మూడవ బృందాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దీని ద్వారా భూమి మీద ఉన్నటువంటి ఎలుకలకు అంతరిక్షంలోకి పంపిన వాటి మధ్యలో తేడాలు ఏ విధంగా ఉన్నాయని స్పష్టంగా గుర్తించడానికి ఉపయోగపడడం కొరకు ఈ ఎలుకలను వీటిని పంపించడం జరిగింది. అలాగే అంతరిక్షంలోకి పంపించినటువంటి ఎలుకలకు చిప్స్ను కూడా అమర్చడం జరిగింది. దీంతో జీవ నమూనాలతో పాటు చంద్రుడి ధూళి మట్టిని పోలిన వాటిని కూడా ఈ ఎలుకలతో పాటు వీటితో పాటు పంపించడం అనేది జరిగింది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటే, భవిష్యత్తులో చంద్రుడి మీద ఆవాసాల నిర్మాణానికి ఈ ప్రయోగం ఉపయోగపడడం కొరకు అంతరిక్ష ప్రయోగం చేసినటువంటి రష్యా బయాన్ M2 బయో శాటిలైట్ని ప్రయోగించింది. ఆర్థిక వ్యవస్థ ఎకానమీకి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో 2 అంచెల జిఎస్టీ నిర్మాణం, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 4 అంచెల నుండి 2 అంచెలకు తగ్గిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాటైనటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సరళీకృత 2 అంచెల జిఎస్టీ నిర్మాణానికి ఆమోదించడం అనేది జరిగింది. ఆ 2 అంచెల జిఎస్టీ నిర్మాణం అమలు చేయడానికి 2 దశల్లో పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటి దశ ఆమోదించడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదించడం. రెండవది ఎవరైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదించినటువంటి 2 అంచెల జిఎస్టీ నిర్మాణాన్ని రెండవ దశలో జిఎస్టీ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది. దీని తర్వాతనే భారతదేశంలో 2 అంచెల జిఎస్టీ నిర్మాణం అనేది రాబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 4 అంచెల నిర్మాణంలో 5%, 12%, 18%, 28% అనేవి ఉండడం జరిగింది. ఇందులోకి వెళ్ళి 12% మరియు 28% తీసేసి 5 మరియు 18% జిఎస్టీ పర్సంటేజ్లను అలాగే ఉంచి 12, 28లను తీసేసే ఈ 2 అంచెల జిఎస్టీ నిర్మాణానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇక ఒప్పందాల విషయానికి వస్తే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఎయిర్ ఇండియాతో విమాన ఇంధన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏ ఒప్పందం? విమాన ఇంధన ఒప్పందం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం పానిపట్ శుద్ధి కర్మాగారంలో స్థిరమైన విమాన ఇంధన ఉత్పత్తికి ఐఎస్సిసి కోర్సియా సర్టిఫికేట్ పొందినటువంటి భారతదేశంలో మొట్టమొదటి కంపెనీ ఏంటి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ విధంగా ఐఎస్సిసి కోర్సియా సర్టిఫికేట్ పొందినటువంటి మొట్టమొదటి కంపెనీ
ఐఓసి. ఇది ఎయిర్ ఇండియాతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం విమానయానంలో తక్కువ కార్బన్ ఇంధనాల స్వీకరణ ప్రోత్సహించడానికి మరియు మరింత స్థిరమైన వాయు రవాణా కార్యకలాపాల వైపు పరివర్తనకు దోహదపడడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పి ఐఓసిఏఐ ప్రకటించడం జరిగింది. అలాగే విమాన ప్రయాణాన్ని కార్బోనైజ్ చేయడానికి సహాయపడే ఈ స్థిరమైన ఇంధన పరిష్కారాన్ని అందించడం కొరకు ఇండియన్ ఆయిల్ సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది. తర్వాత గ్లోబల్ సోలార్ అలియన్స్ భారతదేశంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీని పేరు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఈ అంతర్జాతీయ సోలార్ అలియన్స్ అనేది 17 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా భారతదేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏదైతే ఈ 15 సెంటర్లకి సంబంధించి అనుసంధానకర్తగా పనిచేస్తుంది. మనం ఇక్కడ గ్లోబల్ సోలార్ అలియన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ సోలార్ అలియన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అని కూడా దీన్ని అంటారు. దీన్ని భారతదేశం మరియు ఫ్రాన్స్ 2 దేశాలు 2015 ప్యారిస్లో జరిగినటువంటి కాప్ సదస్సులో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం 100 దేశాల పైగా సభ్య దేశాలు ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే గురుగ్రామ్లో ఉంది. గురుగ్రామ్ ఎక్కడ ఉంది అని అంటే హర్యానా స్టేట్లో ఉన్నది. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఏర్పాటులో కీలక భాగస్వామ్య దేశాలు, ఏర్పాటు చేసిన దేశాలు భారత్ మరియు ఫ్రాన్స్. ఎక్కడ అంటే 2015లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. ప్రస్తుతం 100 దేశాలకు పైగా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. తర్వాత నియామకాల విషయానికి వస్తే జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పివి సింధ్, మహేష్ భగవత్ ఐపీఎస్ గారిని నియమించడం జరిగింది. వీరు జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ 2025లో సభ్యులుగా వీరిని నియమించినట్లుగా జాతీయ మహిళా సంఘం ధృవీకరించడం జరిగింది. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహాత్కర్. వీరి ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులు ఉంటారు. దీనికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల నుండి పివి సింధు, అలాగే తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ అయినటువంటి మహేష్ భగవత్ ఐపీఎస్ సార్ గారిని నియమించడం జరిగింది. తర్వాత సరిహద్దు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO మాజీ డైరెక్టర్ జనరల్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ గారిని తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు సంబంధించి సలహాదారులుగా నియమించడం జరిగింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి ద్వారా అండర్టేకర్గా ఇరిగేషన్ రంగంలో సొరంగం యొక్క ట్రబుల్ షూటింగ్ మరియు వేగవంతం చేయడంలో ఈయన సేవలను ఉపయోగించుకోవడం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరిని సలహాదారుగా నియమించింది. ఎందుకు అనంటే రీసెంట్గా మనకు తెలుసు ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ ఆ పనులను చేయడానికి ఎవరు సాహసించడం లేదు. ఇలాంటి సందర్భంలో అత్యధిక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ హర్పాల్ సింగ్ గారిని సలహాదారుగా నియమించడం ద్వారా ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హర్పాల్ సింగ్ గారిని సలహాదారుగా నియమించడం జరిగింది. హర్పాల్ సింగ్ ఎవరు అనంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సరిహద్దు రోడ్ల సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్. అలాగే ఇతను సాధించిన ఘనతల విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్లో అటల్ టన్నెల్ను పూర్తి చేయడం, అలాగే సిక్కింలో తీయింగ్ టన్నెల్ను, అరుణాచల్ ప్రదేశ్లో సెలా మరియు నెచిప్ సొరంగాల పురోగతి మరియు ఇతర సొరంగాల ప్రణాళికల వెనుక ఈయన కీలక పాత్ర వహించడం అనేది జరిగింది. అలాగే ఈయన యొక్క ఎక్స్పీరియన్స్ తెలంగాణలోని ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు ఉపయోగపడుతున్నందున నీటిపారుదల రంగానికి సంబంధించి సలహాదారుగా హర్పాల్ సింగ్ను నియమించడం జరిగింది. ఇతను ఎలాంటి వేతనం తీసుకోకుండా 2 సంవత్సరాలు ఈ పదవిలో
ఉంటారని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత బ్రిటన్ నౌకాదళంలో ఎవరైతే సిబ్బంది ఉంటారో వారికి ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసేందుకు ఒక పురోహితుడిని నియమించడం జరుగుతుంది. ఆ పురోహితుడిని చాప్లెయిన్ అంటారు. అయితే తొలిసారిగా బ్రిటన్ నౌకాదళంలో ఎవరైతే సిబ్బందికి ఈ ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసేందుకు గాను హిందూ పురోహితుడిని నియమించడం జరిగింది. అతని పేరు గుర్తుంచుకోవాలి, భాను అత్రి. ఎందుకు ఈ భాను అత్రి ఇంపార్టెంట్ అంటే ఇతను భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. భారతదేశానికి చెందిన హిమాచల్ రాష్ట్రానికి చెందినటువంటి భాను అత్రి బ్రిటన్ నౌకాదళంలో చాప్లెయిన్ గా నియమించినటువంటి తొలి హిందూ చాప్లెయిన్ అతను. నార్మల్గా క్రైస్తవుడిని చాప్లెయిన్ గా నియమించడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మించి తొలిసారిగా ఒక హిందూ పురోహితుడిని ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసేందుకు బ్రిటన్ నౌకాదళంలో నియమించడం జరిగింది. పేరు భాను అత్రి. ఇక వార్తల్లోని వ్యక్తుల విషయానికి వస్తే మిస్ యూనివర్స్ ఇండియా 2025గా మణికా విశ్వకర్మ కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈమె రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. దీని ద్వారా థాయిలాండ్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో ఈమె పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఎవరు 2020 సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నటువంటి వ్యక్తి మణికా విశ్వకర్మ. ఈమె రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే మణికా విశ్వకర్మ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే న్యూరో నోవా అనే సంస్థను స్థాపించి ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు చేయూత అందించడం కూడా జరుగుతుంది. ఎవరు? మణికా విశ్వకర్మ. అలాగే అందరికీ తెలుసు, ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో ఆమెకి జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరికి అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా. ఎందుకు అని అంటే రీసెంట్గా జరిగిన దాడి నేపథ్యంలో ఈమెకి జెడ్ కేటగిరీ ఇచ్చారు. దీని ద్వారా గుప్తా యొక్క అధికారిక నివాసంతో పాటు సివిల్ లైన్స్లోని రాజ్ నివాస్ మార్క్లో ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయంలో సిఆర్పిఎఫ్ కి చెందినటువంటి విఐపి భద్రతా దళం విఐపి సెక్యూరిటీ గార్డ్ విఐపి భద్రతా దళం వారు వీరికి రక్షణ కల్పిస్తారు. దీని కింద 22 నుండి 25 మంది కమాండోలు జెడ్ కేటగిరీ కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకి భద్రతను కల్పించడం జరుగుతుంది. ఈ భద్రత ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా మరియు గాంధీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే జెడ్ కేటగిరీ ఉంది. ఆ తర్వాత జెడ్ కేటగిరీ భద్రత కల్పించినటువంటి వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీని కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 20 నుండి 22 మధ్య ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక మన వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు ఉచితంగా పొందే విధంగా మనము వీలు కల్పించడం జరిగింది. అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో మనకి తెలపడం ద్వారా ఈ ఛానల్ను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా, అలాగే మాకు ఎంకరేజ్ను కల్పించిన విధంగా మీరు అవుతారని భావిస్తూ ఈ మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని ఆదరించినందుకు గాను ఆదరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.